18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్న సూడాట్ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలో పలు చోట్ల వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ చిత్రపటానికి వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలపడానికి వారు చేసిన కృషి మరవలేనిదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతుందంటే అది ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన టెక్నాలజీ వల్లే అని, యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి రాజకీయాల్లో యువతను ప్రోత్సహించారన్నారు. మనం కంప్యూటర్, సెల్ ఫోన్ మరియు ఇప్పుడు వచ్చిన ఏఐ లాంటి టెక్నాలజీని వాడుతున్నామంటే అది రాజీవ్ గాంధీ గారి వల్లే అని, ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉంది అంటే ఆయన తీసుకువచ్చిన విప్లవాత్మక నిర్ణయాలే రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం నేటి యువత పాటుపడాలని కోరారు. 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు సూడాట్ చైర్మన్ గారు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, రాజీవ్ గాంధీ సెల్ చైర్మన్ మోహన్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి ఆలోచన, వారి యొక్క విజన్ నేడు ఏదైతే మనం అన్వయిస్తున్నటువంటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కానీ, ఐటీ రంగం కానీ, వారు తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో పోటీ పడే స్థాయికి ఎదిగింది. అదేవిధంగా యువతకు ఓటు హక్కు కల్పించే దాంట్లో కూడా 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన ఆలోచనతోనే ముందుకు తీసుకుపోయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈరోజు భారతదేశంలో మనం వాడే సెల్ కానీ, ఈరోజు ఏఐ కూడా వచ్చింది, కంప్యూటర్ల యుగాన్ని తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారి ఆలోచనతో ప్రపంచ దేశాల్లో మనం అగ్రగామిగా ఎదగడానికి కారకులైనాం. వారిని ఈరోజు స్మరించుకుంటూ వారు చేసినటువంటి కార్యక్రమాలు నేటి యువతకు తెలియజేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధంగా ముందుకు తీసుకుపోతుందని సందర్భంగా తెలియజేస్తుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు మిగతా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి రాజీవ్ గాంధీ గారు చూపినటువంటి అనేక కార్యక్రమాలు ఆనాడు యువతకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, ఓటు హక్కు కల్పించడంతో పాటు సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి మరి ఈ దేశాన్ని అగ్రగామిలో నిలపడానికి వారు చేసినటువంటి కృషి మరవలేనిది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలు వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధమై ముందుకెళ్తామని, మరి వారు చూపినటువంటి బాటలో తప్పకుండా నడుస్తూ మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు చేసినటువంటి సేవలు ఇతర ఏ ప్రధాని మరి కాంగ్రెస్ ప్రధానుల్లో అగ్రగామిగా ఆనాడు రాజీవ్ గాంధీ కావచ్చు, దాని తర్వాత మన్మోహన్ సింగ్ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ప్రధానులు ఈ దేశం కోసం, ఈ దేశ నిర్మాణం కోసం కృషి చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఈనాడు విభజించి పాలించేటువంటి ఈ కులాల మతాల మీద పాలించేటువంటి పాలన సాగుతూ ఉంది. కాబట్టి ఆ రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కంకణబద్ధమై ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ తప్పకుండా వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని సందర్భంగా, వారి వర్ధంతి సందర్భంగా మరి ప్రతినప్పుని తెలియజేస్తూ ఉన్నాం. వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్తా ఉన్నాం. వర్ధంతిని పురస్కరించుకొని మన భారత రత్న మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు వృద్ధాశ్రమంలో బ్రెడ్, పండ్లు, బిస్కెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని
సోదరులు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేయడం జరిగింది. కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు వారి యొక్క ప్రోటీన్స్ అభివృద్ధి చెందే విధంగా ఫ్రూట్స్, బ్రెడ్, బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు భారతదేశం ఇంత అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో చెందిందంటే ఆనాటి రాజీవ్ గాంధీ గారి కళలు ఈరోజు నెరవేరుస్తున్నాయి. ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన కార్యక్రమాలు కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొస్తూ ఇవాళ కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చింది కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు. వారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు యువతకు ఓటు హక్కు కల్పించే కార్యక్రమం 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సిస్టమ్ 33% మహిళలకు ఇచ్చిన ఆనాటి ఆయన ఆలోచన విధానం ఇవాళ 50% పెరిగింది. రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన ఈ దేశం యువ దేశంగా ముందుకు తీసుకుపోవాలని, భారతదేశాన్ని ప్రపంచ దేశంలో అగ్రగామిగా తీసుకురావడానికి వారు చేసిన కృషి. ఈనాడు యువత ఈ రకంగా ముందుకు పోతుందంటే వారి యొక్క ఆలోచన విధానం, వారితో పాటు వారు తీసుకొచ్చిన సంస్కరణలను ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రధానులల్లా పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఈ రకంగా దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దశలో వారిని స్మరించుకుంటూ ఈనాటి యువతకు నేను ఒక్కటే సూచన చేస్తున్నా, రాజీవ్ గాంధీ గారి గురించి ఒక్కసారి మీరు ఆన్లైన్లో చూడండి, గూగుల్లో కొట్టి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉండదు. మీరు కూడా రాజీవ్ గాంధీ యొక్క బాటలో నడవాలని యావత్ కరీంనగర్ కాంగ్రెస్ కార్యకర్తలం కూడా వారి యొక్క బాటలో నడుస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగ్యస్వామ్యం అని తెలియజేసుకుంటూ మరొక్కసారి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.